చాలా తెలిసిన విషయం అది. సో ఈ సంక్రాంతి నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అనౌన్స్ చేయడం కానీ రిలీజ్ రావడం కానీ అనుకునే ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రావడం మూలంగా ప్రతిసారి బిజినెస్ పరంగా ఇష్యూస్ రావడం కానీ థియేటర్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతూ ఉన్నాయి. సో అది అడ్రస్ చేయాలి. ప్రతిసారి అడ్రస్ చేసాం. ప్రతి సంవత్సరం ఏదో సక్సెస్ అవుతున్న విషయం. ఈసారి వీ ట్రై టు అడ్రస్ దిస్ ఇష్యూ. 15 రోజుల క్రితం మీటింగ్ ప్రొడ్యూసర్ రావడం జరిగింది. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చెప్పడం జరిగింది అందరికీ. మాట్లాడచ్చా మళ్ళీ ఫస్ట్ మొదలు పెట్టినా బట్ ఒకటే కష్టపడితే మళ్ళీ ఒకటి మీరు సరే. సరే దిస్ ప్రెస్ మీట్ ఈస్ ఫర్ అదే సంక్రాంతి రిలీజ్లమ్మా. ప్రతి సంవత్సరం వచ్చేదే ఇది. ప్రతి సంవత్సరం అడ్రస్ చేస్తూనే వచ్చాం. ఈ సంవత్సరం కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి. అండ్ 15 రోజుల క్రితం ఛాంబర్ తరఫున వీ కాల్డ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, ఒకరు ఇద్దరు తప్పక. వాళ్ళకి చాయిస్ ఇచ్చామన్నమాట. ఇది గ్రౌండ్ రియాలిటీ, మీరు ఆలోచించుకుని చెప్పండి, గెట్ బ్యాక్ టు అస్ అని. సో టుడే అగైన్ దాంట్లో ఒక ప్రొడ్యూసర్ గారు దే కమ్ అండ్ వాళ్ళు వెనక్కి వెళ్తామని చెప్పడం జరిగింది. సో దాని మూలంగా కొంత చెప్పే కదా క్లారిటీగా నువ్వు చెప్తావు కదా, నేను ఫినిష్ చేసి చెప్పాను. క్లారిటీగా ప్రసన్న గారు చెప్తారు. బ్రీఫ్గా ఇది. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అగ్రీడ్ టు గో బ్యాక్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు ఆ ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా అండ్ వివేక్ అండ్ మెయిన్లీ ద హీరో రవితేజ గారు. సో రియలీ థ్యాంక్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఛాంబర్ అండ్ ద కౌన్సిల్ దట్ దే హావ్ టేకెన్ అ డిసిషన్ టు గో బ్యాక్. దాని డీటెయిల్డ్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆల్ ఆఫ్ దిస్ ఎఫర్ట్ వాస్ పుట్ బై ఆల్ 3 of us and it was successful. So end of the day, ఈ సక్సెస్ అనే దానికి ఇండస్ట్రీకి అడ్వాంటేజ్ తప్పక there is no individual advantages out here, which as most of the media nowadays have been writing. Okay, that's very clear about it. Detailed ga Raju garu nu Prasanna garu maadtaru. Final candidate